ఈ దరఖాస్తు ద్వారా 6 గ్యారంటీలకు మోక్షం కలుగుతుందా? 6 గ్యారంటీలకు ప్రతి పేద ఇంటికి గడప తడతాయా? ఆ విషయం చెప్పండి. అది 100% తడుతుంది. ఇప్పటికీ మేము 2 గ్యారెంటీలు ఆల్రెడీ అమలు చేశామండి. ఒక మాట 4 ఉన్నాయి. 4 ఉండే విషయంలో ఇక్కడ ఏంటి ఇప్పుడు అంటే ఇప్పుడు 2 అమలు చేయలేదా? మేము 2 అమలు చేయలేదా? 2 అమలు చేయలేదా? ఒక మాట ఇప్పుడు బస్ ఎక్కేటప్పుడు ఇప్పుడు పోదాం, మనం బయటికి పోదాం. ఇప్పుడు బయటికి పోయేటప్పుడు బస్ ఎక్కే మహిళల దగ్గర ఒక మాట అడుగుదాం, అమ్మ మీకు బస్సు ఫ్రీయా కాదని అడుగుదాం. బస్సు ఫ్రీ కాదు అని చెప్తే మేము అమలు చేయనట్టే. మరి బయటికి పోయి మాట్లాడుకుందాం, మనం బయటికి పోయి మాట్లాడుకుందాం, అయిపోతుంది కదా. ప్రజలు హర్షించేదగ్గ ఉండాలి. ప్రజలు హర్షిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఓటేశారు. అమలు గాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు, రేపు మీ ఒళ్ళు వలగొడతారు, మీరేం భయపడకండి. పార్లమెంట్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని మీరు జాగ్రత్త పడుతున్నారు కానీ పార్లమెంట్ ఎలక్షన్ కాదు, మీరు ఏమి చేయలేరు అనేది తెలంగాణ ప్రజలకు అర్థమైపోతున్నది. శ్రీనివాస్ గారు ఒక మాట చెప్పాలి, నా మాట వినండి. ఒక మాట నేను చెప్తా. వెంకట గారు ఒక మాట ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో పథకాల అమలు విషయంలో క్లియర్ కట్గా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రధానంగా అందంది ఏమైనా ఉండదంటే అది ఇల్లు అనేది ప్రధాన సమస్యగా మారింది. దాంట్లో మాలాంటి వాళ్ళు కూడా బాధితులుగా ఉండొచ్చు కాదని అంటలేము. కానీ ఆ ఇల్లు విషయంలో కేసీఆర్ ప్రభుత్వానికి క్లియర్ కట్గా అప్పుడున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండకపోయేది కాదు. దానికి ఏంటంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు విషయానికి వచ్చినప్పుడు ఒక పెద్ద లాబింగ్ సిస్టమే నడిచేది. అది ఎమ్మెల్యేల వాళ్ళ చేతిలో ఉండేది. అంటే మీరు చెప్పిన దాని ప్రకారము ఈ 6 గంటల పథకాన్ని కూడా ఎమ్మెల్యే చేతిలోనో లేకపోతే వీళ్ళ చేతిలో పెడితే ప్రజాపాలనకు అర్థమేముంటుంది? మరి జెన్యూనిటీ ఉన్న తర్వాత వెంకట గారు లోపాలుంటే సలహాలు ఇవ్వండి, కానీ మొత్తం పథకమే లోపము, లోపం అంటే కాలం అంటారండి. కాలం సున్నాయి కదండి. వెంకట నేనేమంటున్నా, 6 గ్యారెంటీలు మీరు అమలు చేస్తారు, ఇస్తారు. మీరు హామీ ఇచ్చారు కాబట్టి ఇవ్వాల్సిందే. రైట్, 100%. దానిలో ఎలాంటి డౌట్ లేదు. మన చర్చల్లో దరఖాస్తు దీనిలో ఉన్న పొరపాట్లు ఇందాక మీరు ఇంట్లో ఇల్లు అన్నారు. మీరు ఒక పేదింటికి ఆమెకు ఇల్లు ఉందా లేదా ఎట్లా ఐడెంటిఫై చేస్తావు? ఇప్పుడు ఆ దరఖాస్తుదారులో ఆ క్లారిటీ లేదు కదా. అన్న తీసుకొచ్చింది కేవలం జస్ట్ మాత్రమే. నా దగ్గర మొత్తం ఓవరాల్గా ఉంది. మేమేమంటున్నాం అంటే ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు దరఖాస్తుదారుకి ఇల్లు కావాలి. సొంత ఇల్లు ఇస్తారా లేకుంటే ఇల్లు కట్టిస్తారా? నేను చెప్తాను ఒక మాట. ఇప్పుడు నేనే అనుకుందాం మాకు నాన్నగారు అమ్మగారు మాకు ఇంద్రమ ఇల్లు అంటే ఆల్రెడీ ఇల్లు వచ్చింది సార్, డబుల్ బెడ్రూమ్ ఏదో ఒక ఇల్లు వచ్చింది. నాకు పెళ్ళై నాకు నా భార్య ఉంది, నాకు పెళ్ళైంది. నేను నాకు తమ్ముడు ఉన్నాడు, నా తమ్ముడు కూడా పెళ్ళైంది, భార్య పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వారు లబ్ధిదారు కాదు, వారు లబ్ధిదారు సిస్టమ్ నుంచి వెళ్ళిపోతారు. కానీ లబ్ధిదారు ఎవరు? నేను. అంటే నాకు ఆల్రెడీ ఇంద్రమగా ఇల్లు కనుక వస్తే, నాకు ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ వస్తే ఆ కాలంలో నేను ఫిల్ చేయదు. ఇన్ కేసు ఫిల్ చేస్తే స్కూటీలో ఎగిరిపోతుంది కదా. అది బేసిక్ ఫండమెంటల్. అంటే ఇప్పుడు ఊర్లో ఒక పంచాయత్ సెక్రటరీ ఉంటాడు కదా, ఆయన దగ్గర డేటా ఉంటుంది కదా, ఆయన చూస్తాడు కదా. కానీ నీకు సొంత జాగా లేదు, ఎట్లా కట్టుకుంటావు? ఒక మాట, ఇప్పుడు సొంత జాగా ఉన్న వాళ్ళకి ఫస్ట్ మేము ఇల్లు ఇస్తామని అంటున్నాం. బేసికల్ ఒక మాట, బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ నాయకులు కూడా ఏమన్నారు, మేము సొంత జాగా ఉన్న వాళ్ళకి ఫస్ట్ 5 లక్షలు ఇస్తామన్నారు, తర్వాత 3 లక్షలు ఇస్తామన్నారు. ఒక మాట ఏంటంటే, సొంత జాగా అనేది ఏది రూరల్ లెవెల్లో మ్యాక్సిమం ఉంటుందండి చాలా మందికి, అర్బన్ లెవెల్లో ఉండదు. అర్బన్ లెవెల్లో ఉన్నప్పుడు ఏమైందంటే రాజీవ్ గృహకల్ప అనేది ఆ రోజు ఎప్పటి నుంచో ఉన్న సిస్టమే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పుడు కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడం విషయంలో రూరల్ లెవెల్లో సొంత జాగా లేకున్నా వాళ్ళు కట్టించారు, దాన్ని మేము తప్పు పడతలేం. కానీ ఇప్పటికిప్పుడు ఇన్స్టెంట్గా కావాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు సపరేట్గా జాగా క్రియేట్ చేసి వాళ్ళు ఇల్లు కట్టి లేట్ చేసే వరకు మళ్ళీ ప్రతిపక్షాలు ఏమంటాయి, ఇంతవరకు ఇల్లు కూడా స్టార్ట్ చేయలేదు చెప్పి మళ్ళీ మా మీద పట్టకాసి మీద ప్రయత్నం చేస్తారు కదా. అంటే వాళ్ళ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఆ 3 లక్షలు ఇవ్వడం ఏదైతే ఉందో దాన్ని మేము అయితే 5 లక్షల రూపాయలు మేము కలిపి మేము ఇప్పటికిప్పుడు వాళ్ళకి శాంక్షన్ చేస్తున్నాం. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఎంతో కొంత యాడ్ చేసుకొని వాళ్ళు కట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ప్రధానంగా ఉన్నది అది. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇక్కడ ఏంటంటే ఏ పథకమైనా గ్రౌండ్ లెవెల్లో ఉన్న రియాలిటీని బట్టి, గ్రౌండ్ లెవెల్లో ఉన్న నెసెసిటీని బట్టి మనం డిజైన్ చేయాల్సి ఉంటుంది. కానీ మనం అనుకున్నది డిజైన్ చేసుకుంటూ పోతే వాళ్ళకి అది నప్పదు, వాళ్ళకి నచ్చదు కూడా. గ్రౌండ్ లెవెల్లో ఉన్న నెసెసిటీని బట్టి అంటే అవసరాన్ని బట్టి పథకాలు అమలు చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి వెంకట అంటున్నాడు. అయితే ఇదే వెంకట ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా అఫెన్సివ్ గా ఉండేవాడు, కామన్, అది ఫైన్. ఆ ప్రతిపక్షంలో అదే విధంగా ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చాడు, ఇప్పుడు డిఫెన్స్ చేసుకోలేకపోతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, అర్థమవుతుంది. నేనేమంటున్నా వెంకట్, అవసరం ఉందా బస్సులో మహిళలకు అందరికీ ఉచితంగా ఇవ్వడం అవసరమా? రైతు బంధు అందరికీ అవసరం అని అడిగేవాడు. రైతు బంధు కొందరికి వేస్తే మంచిగా ఉండని చెప్పేసి నువ్వే చెప్పినవాడు. నువ్వు మహిళలకు ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటారు, మహిళలు లక్షల్లో జీతాలు ఉంటాయి, వాళ్ళకి అవసరమా? నేను చెప్తాను ఈ అవసరం ఉన్న వాళ్ళు ఎవరు?
2014లో మీరు ఎన్డీఏ అధికారం వచ్చిన తర్వాత రవికుమార్ అన్న, ఇప్పుడు బ- రవికుమార్ అన్న, రవికుమార్ అన్న, చాలా ఒక మాట నేను చెప్తాను. ఒక మాట, ఒక మాట. ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు దానికి ఏ విధంగా మాట్లాడగలుగుతున్నారు మీరు? వాళ్ళు నేను అదే చేసే- ఇప్పుడు 2 రాజకీయాలు వద్దు. ఒకప్పుడు మీరు ప్రశ్నించిన వాళ్ళు, మీరు ఇదే తప్పులని ప్రశ్నించిన వాళ్ళు, మళ్ళీ మీరు అదే తప్పులు చేస్తున్నారు. ఇంకొక అదే తప్పులు నేను చేస్తున్నారు. చెప్తాను. దీనికి ఆన్సర్ చేయాలి శ్రీనివాసన్, ఒక మాట. దీనికి ఆన్సర్ చేయాలి. రవికుమార్ అన్న, ఆన్సర్ చేయండి. 3 కిలోమీటర్ల లైన్ ఉన్న రోజు, ఆ రోజు ఎంతమంది బాధపడ్డారు, ఎంతమంది కాంగ్రెస్ పార్టీ పాలన గురించి ఫ్యూచర్ లో ఏమి ఉంటుందో ఊహించేసుకున్నారు. ఆ ఊహించుకున్నట్టు తడవుగానే వారం 10 రోజులు తిరగక ముందే ఇప్పుడు అన్ని మండల కార్యాలయాల కంటే ముందు అంత పెద్ద పెద్ద లైన్లు పెట్టేసి మీరు ఇంత ప్రజలు ఇంత ఇబ్బందులు పడుతున్నారు. దానికి అనుకున్నట్టుగానే అయ్యింది. మీరు ఎంత మీరు సమర్థించుకోవాలని చూస్తున్నా కూడా మీ యొక్క తప్పులను మీరు తెలుసుకొని మేము దాన్ని సరిదిద్దుకుంటామంటే బాగుంటది. ఆ తప్పులేంటో తెలుసుకొని సరిదిద్దుకుంటామంటే బాగుంటది. కానీ ఇంకా ఏదో వెనుకేసుకొని రావడానికి ప్రయత్నిస్తే మాత్రం ప్రజలు చూస్తున్నారు. ప్రజలు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు, కర్రు కాలుస్తారు, వాదన పెడతారు. ఒక మాట, ఒక మాట, ఒక మాట, ఒక మాట. నేను ఒక నిమిషం ఎన్డీఏ గవర్నమెంట్ ఒక మాట ఇది చెప్పండి, నాకు ఆన్సర్ చేయండి. ఎన్డీఏ గవర్నమెంట్ ఉడాన్ అనే ఒక ప్రోగ్రామ్ పెట్టింది. ఉడాన్ అనే ప్రోగ్రామ్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఫ్లైట్లలో పేదవాళ్ళు ఎక్కడం కోసం, ఫ్లైట్లలో పేదవాళ్ళకి యాక్సెస్ ఉండడం కోసం ముందుగానే ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి తక్కువ ఖర్చుతో వస్తుంది. బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఇది ఏ ఉద్దేశంతో పెట్టిందో మీరు చెప్పాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఎస్సీ ఎస్టీలకి స్టాండప్ ఇండియా అనేది ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. దానిలో భాగంగా ₹1,00,00,000 వరకు లోన్ వస్తుంది ఎంటర్ప్రీనర్స్గా తయారవడం కోసం అని చెప్పి పట్టింది పర్టికులర్గా. అది ఏ ఉద్దేశంతో పెట్టిందో మీరు చెప్పాలి. ఇక్కడ ప్రధానంగా ఒకటి ఏంటంటే ఇండియన్ సిస్టంలో ఏముంటుందంటే ఎస్సీలు, ఎస్టీలు, దాంతోపాటు బీసీలు, మహిళలు ఎవరైతే ఈ అణగారిన వర్గాలు ఉన్నారో వాళ్ళని అప్లిఫ్ట్ చేయడం కోసం ఏ మార్గం ఉంటే ఆ మార్గం ఎంచుకోవాలని చెప్పి డైరెక్ట్ టు ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ ఏదైతే ఉందో భారత రాజ్యాంగంలో ఒక సంక్షేమ రాజ్యంలో ప్రధానంగా చిత్రీకరించి ఏదైతే ఉందో దాంట్లో అది క్లియర్ కట్గా మెన్షన్ చేసి ఉంటుంది. క్లియర్ కట్గా మెన్షన్ చేసి ఉన్నప్పుడు ఏంటంటే ఈ భారతదేశంలో మన జీడిపి రేషియోలో మహిళల భాగస్వామ్యం లేదు. మహిళల భాగస్వామ్యం జీడిపి రేషియో ఒక్క నిమిషము గోత్రంలో లేదు. వాళ్ళిద్దరికి ఆన్సర్ చేస్తా. ఇప్పుడు మీరే కదా గరీబాటావా అన్నది, మరి గరీబాటావా అన్న ఒక్క నిమిషం నేనేమంటున్నా. ఇప్పుడు ఇదంతా కాదు. ఎన్డీఏ ఏం చేసింది, బీఆర్ చేస్తారు. మీ మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు, అది ఎట్లా చేస్తారో చెప్పారు నాయన, గంతే. అది చేస్తున్న సమయంలో ఇబ్బందులు వస్తున్నాయి. వాటికి మీరు వాటికి మీరు సంజాయించుకోవడం కాదు, పరిష్కారం చేయాలి. ఇప్పుడు అనిపిస్తుంది చెప్పులు కాదు చూపించాల్సింది. నెల అవుతుందండి, నెల అవుతుంది. డిసెంబర్ 30కి జనవరి 30కి నెల అయింది. మీరు 44 లక్షల మందికి ఎందుకు పెన్షన్? ఒక మాట చెప్తున్నామండి. ఒక మాట ఏంటంటే ఇది ట్రాన్సిషన్ పీరియడ్ నడుస్తుంది. ఫస్ట్ ట్రాన్సిషన్ పీరియడ్ నడిచే విషయంలో మేమేమన్నాం 100 రోజుల కాలంలో సంతకం పెట్టగానే ఫస్ట్ నేను 4,000 రూపాయలు ఏది ఉద్యోగ ప్రతిస్తాను గవర్నమెంట్ వచ్చినావు ఏం చేసినావు మాట్లాడితే లాభం లేదు. డిక్లరేషన్ లేదా డిక్లరేషన్ లేదా ప్రపంచం అంతా చెప్తావు. మీరు 5 సంవత్సరాల కాలంలో ఎందుకు పింఛన్ ఏదో చెప్తున్నావు, ఏమైంది పింఛన్లు ఇవ్వడానికి ఏం తక్కువైంది అంటున్నా నేను. రైతు పింఛన్ ఇవ్వడానికి ఏం తక్కువైంది? 5 ఎకరాలు అయ్యి 3 ఎకరాలకు అయ్యి రేపు అయ్యి పొద్దున ఏమని చెప్పు మీ ముఖ్యమంత్రి గారికి ఇచ్చి పింఛన్లు ఏమను పింఛన్లు వేయడానికి కూడా నీకు ఇబ్బంది అవుతుందా? దానికి కూడా క్రైటీరియా ఉందా? దానికి కూడా స్కెచ్ ఉందా? ఏం మాట్లాడతావు వెంకట్, ఏం మాట్లాడతావు? మీ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడితే ఏం సమానం చెప్తాడు? పింఛన్లు ఏమంటే 7 నెల రోజులు అయింది, రైతు బంధు ఏమంటే 7 కాలం నెత్తి మీదకి వచ్చి పోయినాక ఎత్తాడా? ఆ 5,000 ఏమాను, 7,500 వచ్చే సంవత్సరం ఏమాను, వచ్చే వానకాలం ఏమాను, ఈ 7,500 వేయడానికి, ఈ 5,000 వేయడానికి, ఈ 2,000 వేయడానికి ఏమవుతుంది నీకు? ఏం ప్రాబ్లం లేదు. తెలియదు, పరిపాలన చెయ్యలేదని తెలంగాణ ప్రజలు నెత్తి నోరు మొత్తుకుంటారు. గది లెక్క. ఇక మీరు ఎంత సంపాదించుకోండి కానీ అనవసరం ముచ్చట. నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారికి ఇంద్రియ నిగ్రహం లేక ఆయన 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన ప్రకటన పక్కన పెట్టేసి మీడియా ముందుకు వచ్చేసి పబ్లిక్ మీటింగ్లలో 9వ తారీఖు నేను వస్తున్నా, 9వ తారీఖు మీకు 15,000 రైతు బంధు ఇస్తా,
9వ తారీఖు నేను వస్తున్నా, మీరు 2 లక్షల రుణం తెచ్చుకోండి, 9వ తారీఖు నేను రాగా రుణమాఫీ చేస్తా అని ఇంత పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు. 2 లక్షలు ఇప్పుడు ఆ డైలాగ్ ఇస్తున్నాడు తప్పేముంది వెంకట? ఆ డైలాగ్ గురించి ఆన్సర్ చెప్పాలి కదా. ఇప్పుడు మళ్ళీ ఆ డైలాగ్ గురించి మీ ముఖ్యమంత్రి స్వయాన మీ ముఖ్యమంత్రి మీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పినటువంటి మాటలు ఇవి. ఆ మాటల విషయం అడుగుతూ ఉంటే మీరు మళ్ళీ 100 రోజులు అంటా ఉంటే ఏంటి విషయము? అదొకటి. అవన్నీ పక్కన పెట్టండి. ఏదైతే పింఛన్లు రెగ్యులర్ గా పడేది ఉన్నాయో వాటిని రెగ్యులర్ గా పింఛన్ పడుతుండే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి RBI దగ్గర నుంచి 900 కోట్ల రూపాయలు అప్పు వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఇంకో 10,000 కోట్ల రూపాయలు అప్పు కూడా వచ్చింది. ఆ డబ్బులను ఏం చేస్తున్నారు? పెట్టుకుని ఏం చేస్తారు? ఈ ప్రకటనలు తీసుకుంటారు పేపర్లో. పింఛన్లు వాళ్ళకి కమిట్మెంట్స్ ఉంటాయి. ఆ కమిట్మెంట్స్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళకి. అవి ఇచ్చిన తర్వాత ఈ కొత్త అప్లికేషన్లు తీసుకోండి. అది పద్ధతి కానీ అందరు మళ్ళీ అప్లై చేసుకోవాలని చెప్పేసి అందరిని మళ్ళీ లైన్ లో నిల్చోబెట్టేసి అందరిని మళ్ళీ పరిశాన్ చేస్తా ఉంటే పబ్లిక్ ని ఎందుకు ఇట్లా? తప్పు కదా. ఇప్పుడు మీరు ఎంత సమర్థించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు, మీరు ఎన్ని మాకు అఫెన్సివ్ గా మా యొక్క మాట్లాడినా కూడా ఇప్పుడు ట్రంకు పెట్టలో దరఖాస్తు తాళం వేయడానికి తప్పటాల్సిన అవసరం ఏముందని నేను సంబంధించిన తప్పు పెట్టడం ఎట్లా అని అంటున్నాం. ఇప్పుడు ట్రంకు పెట్టలో భద్రపరచడం తప్ప ఇంకేసి పారేస్తే తప్పు, కానీ ట్రంకు పెట్టలో భద్రపరిస్తే తప్పు ఎందుకు అవుతుంది? కంప్యూటరేషన్ చేయరు, వాళ్ళకి ఏం చేయరు. అది 100% చేయాలి కదా. ఫస్ట్ దరఖాస్తులు తీసుకోవాలి, తర్వాత స్క్రూటనైజేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఎవరు లబ్ధిదారులు ఎవరు కాదు. ఇప్పుడు ఇందాక అన్నగారు ఒక సజెషన్ ఇచ్చారు. సజెషన్ 100% ఇవ్వాల్సింది. ఏమని అన్నారంటే ఆల్రెడీ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఉన్న తర్వాత మళ్ళీ వాళ్ళకి ఎట్లా ఇస్తారని దాని మీద ఒక స్క్రూటనైజేషన్ ప్రాసెస్ ఉంటుంది కదా. ఒక లేయర్ లెవెల్ అధికారులు ఉంటారు కదా దాని మీద. సో మేము ఏమంటున్నాం అంటే దరఖాస్తు తీసుకుపోయి ట్రంకు పెట్టలేయడం దాన్ని తప్పుగా మీరు ఎట్లా తీసుకొచ్చి చెప్తున్నారో మాకు అర్థం కావట్లేదు బేసికల్. అంటే ఇప్పుడు దరఖాస్తుదారు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళ హక్కుని ట్రంకు పెట్టలో భద్రపరచడం కూడా తప్పేనా? హక్కు మరి హక్కే కదా అది. ఎప్పటికల్లా బట్టి తీసుకెళ్తారు సార్. పెట్టెల్లో అవసరమే లేదు. దాన్ని వెంటనే మీరు కంప్యూటరైజేషన్ చేయాలా, దాన్ని స్క్రూటినీ చేయాలా, వెంటనే ప్రాసెస్ కంటిన్యూ చేస్తూనే ఉండాలా. ఎన్ని వేల కంప్యూటర్లు కావాలి? వాళ్ళ డేటా ఉంటుంది కదా, అది ఇంకా సంతోషమే కదా. వాళ్ళ చేతుల ద్వారా రాసింది. ఇప్పుడు మనం అనుకున్నట్టు రాసింది కాకుండా వాళ్ళు రాసిచ్చింది స్వయాన కంప్యూటర్ లో ఉంటుంది అంటే సంతోషమే కదా. ఎప్పుడైనా తీసి చూసుకోవచ్చు. 25 రోజులు అయిందండి. 6 గంటలకు 20 రోజులు అయింది. ఇంకా మిగిలింది 70 రోజులు.